This call is now being recorded. ఓకే. దేవుని వాక్యం యొక్క శక్తి మరియు గొప్పతనము. సో ఈ వాక్యం మాట్లాడుతుంది, ఈ వాక్యము ఓదారుస్తుంది, ఈ వాక్యము స్వస్థత పరుస్తుంది, ఈ వాక్యము విడుదలనిస్తుంది, ఈ వాక్యము జవాబిస్తుంది, ఈ వాక్యము మనల్ని నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దయచేస్తుంది. ఈ వాక్యము పాపంలో నుంచి బయటికి నెడుతుంది, పాపంలో నుంచి పైకి లేపడుతుంది, పాపం నుంచి వేరుపరుస్తుంది, చీకటి నుంచి వేరుపరుస్తుంది ఈ వాక్యము. సో ఇంత శక్తి ఉంది ఈ వాక్యానికి. ఈ వాక్యాన్ని చదువుకున్న వాళ్ళు, ఈ వాక్యాన్ని అవలంబించే వారు భూలోకంలో ధన్యులని దేవుడు చెప్తున్నాడు. సో కాబట్టి ఈ వాక్యము పరలోకం నుంచి వచ్చిందండి. మనం ప్రింట్ అయితే భూలోకంలో అయినా కూడా ఈ వాక్యంలో ప్రతి ఒక్క అక్షరము పరలోకం నుంచి వచ్చిన వాక్యము. అంటే దైవుడి యొక్క ఆత్మ మనిషిలోకి వెళ్ళి మనిషి ఆత్మ చేత ప్రేరేపించబడి రాసిన వాక్యము ఈ వాక్యము. అందుకే ఈ బైబిల్ గ్రంథాన్ని అంత ఈజీగా అర్థం చేసుకోలేము మనందరం కూడా. సో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చదివినా కూడా ఇంకా నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి ఈ బైబిల్ గ్రంథంలో. కాబట్టి ప్రతిరోజు ఈ గ్రంథాన్ని చదవడానికి ఇష్టపడండి, ఈ గ్రంథం ద్వారా ప్రార్థించండి. ఆయన ప్రార్థన కూడా వాక్యానుసారంగా ప్రార్థించిన ప్రార్థనకు చాలా జవాబులు వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గర్భఫలం గురించి ప్రార్థించాలనుకోండి, బైబిల్లో వెతకాలి గర్భఫలం గురించి దేవుడు ఏం చెప్పాడో. ఆ స్క్రిప్చర్లు చదివి దాని గురించి ప్రార్థించినప్పుడు వస్తుంది. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంటాడు. సో ఆ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించాలి. అయ్యా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని నీ వాక్యం సెలవిస్తుంది అని ఇలా ఎత్తిపట్టి ప్రార్థించాలి. స్వస్థత గురించి ప్రార్థించామనుకోండి, అక్కడ బైబిల్లో ఒక వర్డ్ రాయబడి ఉంటుంది, నేను యేసయ్య పొందిన దెబ్బల ద్వారా, రక్తం ద్వారా మీరు నిశ్చయంగా స్వస్థత పొందారు అని రాయబడి ఉంటుంది. సో అప్పుడు మనం స్వస్థత గురించి ప్రార్థించినప్పుడు, యేసయ్య మీరు పొందిన దెబ్బల ద్వారా, గాయాల ద్వారా నిశ్చయంగా మేము స్వస్థత పొందుకున్నాం గాక అని ఇలా వాక్యానుసారంగా ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు ఇంకా ఇంకా పవర్ఫుల్ గా వస్తుంది. సో వాక్యానుసారమైన ప్రార్థన చాలా చాలా ఇంపార్టెంట్. సో వాక్యానుసారమైన ప్రార్థన, వాక్యానుసారమైన బ్రతుకు, వాక్యానుసారమైన జీవము, వాక్యానుసారమైన జీవనము, వాక్యానుసారమైన సమాధానము, వాక్యానుసారమైన ఆశీర్వాదాలు చాలా చాలా ముఖ్యమండి. మనల్ని పరలోకానికి తీసుకెళ్లేది కూడా ఈ వాక్యమే. ఈ వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు పరలోకానికి వెళ్తారు. ఈ వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళే ఆ యొక్క నిత్య రాజ్యంలో వెలుగుగా ఉంటారు. వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నావంటే దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నట్టే. కాబట్టి ఈ వాక్యము చాలా గొప్పతనమైన వాక్యము, శక్తివంతమైన విలువైన వాక్యము. విలువ అంటే మనం బంగారాన్ని, వెండిని ఎలాగైతే విలువగా చూస్తామో, నా వజ్రాలను, వైడూర్యాలను ఎలాగైతే విలువగా చూస్తామో, ఈ వాక్యాన్ని కూడా అంత విలువైన వాక్యం లాగా మనము చూడాలి, తీసుకోవాలి. సో చూద్దాము వాక్యానుసారంగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో. కొలసీలకు రాసిన 3వ అధ్యాయం 16వ వచనంలో, సంగీతములతోను, కీర్తనలతోను, ఆత్మ సంబంధమైన పద్యంతోను ఒకడికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపా సహితంగా మీ హృదయంలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సో మన లోపల ఏంటిదట? వాక్యము సమృద్ధిగా నివసింపాలి. అంటే మన నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు మనము వాక్యముతో నిండుకోవాలి, వాక్యానుసారంగా నడవాలి. మన నరాలలో వాక్యం పనిచేయాలండి. కొంతమంది వాక్యము వాళ్ళు వర్స్తో సహా చెప్తారు, బైబిల్లో మొత్తము వర్స్తో చెప్తారు. బైబిల్ జ్ఞానం చాలా బాగుంటుంది వాళ్ళందరికీ, కొంతమందికి కూడా. సో అలా బైబిల్ జ్ఞానంతో నిండుకోవాలి. మనం సమృద్ధిగా ఫలించాలి, నివసింప చేయాలి. అంటే నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు పని చేయొద్దు, నీ లోపల నుంచి వాక్యం పని చేయాలి. అయ్యో, దేవుడి వాక్యం ఇలా చెప్పింది, ఇలా మాట్లాడద్దని వాక్యం చెప్పింది, సో నేను అలా మాట్లాడను. సో నువ్వు ఇలా చేయొద్దు అని చెప్పింది, పాపం చేయొద్దని వాక్యం చెప్పింది, సో నేను పాపం చేయను. సో అలా వాక్యము ఫలించేలాగా చేయాలి. వాక్యాన్ని సమృద్ధిగా నివసింపాలి. మన శరీరంలో వాక్యము నివసించాలండి. సో మన హృదయంలో వాక్యము నివసించాలి. అందుకే మెడిటేట్ 1 word ఇన్ యువర్ హార్ట్ కంటిన్యూస్లీ. ఏదైనా వర్డ్స్ తీసుకొని కంటిన్యూస్ గా మెడిటేట్ చేస్తూ ఉండండి. సో యెషయా 40వ అధ్యాయము 8వ వచనము, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. చూసారా, గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు, గడ్డికున్న పువ్వు వాడిపోవును, కానీ మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సో నిత్యము నిలుస్తుందండి. సో దీనికి ఎక్స్పైరీ డేట్ అంటూ లేదు. వాక్యము ఎప్పుడు కూడా పనిచేస్తుంటారు. అది ఎప్పటికీ సదాకాలము ఈ భూలోకం అంతా మునిగిపోయినా కూడా వాక్యము నిలిచి ఉంటుందండి. సో ఈ వాక్యాన్ని దేవుడు అలా శక్తినిచ్చి పనిచేశాడు.
సో ఏది కూడా ఏమి చేయదు ఈ వాక్యాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు, ఆపలేరు. వాక్యాన్ని స్ప్రెడ్ కాదు, వాక్యాన్ని స్ప్రెడ్ చేయకుండా ఆపలేరు. సో వైరస్ ఎలాగా స్ప్రెడ్ అవుతుందో ఈ వాక్యం కూడా అలా స్ప్రెడ్ అవుతుంది. అంతకంటే వేగంగా దూసుకొని వెళ్తుంది, అంతకంటే వేగంగా పనిచేస్తుంది వాక్యము. సో అందుకే మనము ఇప్పుడు మీరు అందరు వాక్యం వింటున్నారు కదా, మీకు తెలియకుండానే లోపలికి పరిశుద్ధాత్మ శక్తి పనిచేస్తుంటా ఉంటది, దేవుడి యొక్క శక్తి వెళ్తుంటా ఉంటది తెలియకుండానే. మీకు కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఏదైతే వాక్యం బోధిస్తున్నానో ఇప్పటి వరకు అది గుర్తు చేస్తుంటా ఉంటది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ వాక్యాలను నీ కష్టానికి తగ్గట్టుగా వాక్యాలను గుర్తు చేస్తుంటా అంటాడు. అందుకే వాక్యం ఎప్పుడైనా చెవిలో పడాలి. ఇప్పుడు నేను మీతో మీకు బోధిస్తున్నాను వాక్యం, సో నా నోటితో పాటు నేను కూడా వింటున్నట్టే, సో నా చెవిలో కూడా పడుతుంటా అంటది. సో పరిశుద్ధాత్మ దేవుడు అలా పని చేస్తుంటా అంటాడు. వాక్యము చెప్తుండగా, వాక్యం వింటుండగా, వాక్యం చదువుతుండగా. వాక్యం చదివేటప్పుడు కూడా గట్టిగా చదవాలి, ఇలా గట్టిగా అంటే గట్టిగా, ఇట్లా గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిల్చును. సో మన చెవులు మన వాక్యం వినేలాగా మనం చదువుకోవాలి. సో అప్పుడు ఇంకా ఫలితంగా ఉంటది. మీకు తెలియదు, నువ్వు వాక్యం చదువుతున్నావు అని అనుకుంటున్నావు, కానీ లోపల ఒక ఆత్మ పనిచేస్తుంటా ఉంటది. వాక్యం చదువుతున్నప్పుడు లోపల ఆత్మ ప్రజ్వలిల్తుంటా ఉంటది. వాక్యం చదువుతున్నప్పుడు ఆహారం దొరుకుతుంటా ఉంటది పరిశుద్ధాత్మ దేవుడికి. ఇప్పుడు మీరు అందరూ వాక్యం వినడానికి వచ్చి కూర్చున్నారు, సో దేవుడి యొక్క వాక్యం వింటుండగానే లోపల పని చేస్తుంటా ఉంటది. ఆ పరిశుద్ధాత్మ దేవుడికి ఆహారం దొరుకుతుంటది, ప్రజ్వలిల్తా అంటాడు. సో కాబట్టి దేవుడి యొక్క వాక్యము నిత్యము నిలిచిందండి. అందుకే నీకు కష్టం ఎక్కువ అవుతుందా, వాక్యాన్ని చదువుకో, లేకపోతే వాక్యం వినడానికన్నా వీళ్ళు. సో లేకపోతే ఇంకా కష్టాలు ఎక్కువ అవుతున్నాయా, ఇంకా వాక్యాన్ని విను. ఇంకా కష్టాలు ఎక్కువ అవుతున్నాయా, ఇంకా వాక్యాన్ని విని వాక్యాన్ని చదువుకో. అప్పుడు దేవుడు ఈ కష్టాల నుంచి విడుదల కలిగిస్తాడు. మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఈ కష్టం ఎందుకు వచ్చింది, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. అందుకే చాలా మంది కష్టం వచ్చినప్పుడు బైబిల్ చదవరు. సో చాలా మంది కూడా ఎందుకు బైబిల్ చదివారా అని అడిగాను అనుకోండి, నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నేను చదవలేకపోయాను, చదవడానికి మనసు లేదు. ఆ సమయంలోనే బైబిల్ పట్టుకొని కూర్చున్నప్పుడు దేవుడు ఆ బైబిల్ ద్వారా మాట్లాడతాడు. నీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది, దాని వెనకాల ఉద్దేశం ఏంటిది, ఇది ఎన్ని రోజులు ఉంటది, దేవుడు ఏం నడిపిస్తున్నాడు, ఇవన్నీ కూడా నడిపిస్తున్నాడు. అందుకే నువ్వు బైబిల్తో ఎక్కువసేపు గడుపుతున్నావా, దేవుడితో గడిపినట్టే. గుర్తు పెట్టుకోండి, బైబిల్ని ఒక గంట సేపు చదివావా ఈ రోజు, నువ్వు గంట సేపు నువ్వు దేవుడితో గడిపినట్టే. సో నువ్వు గంట సేపు వాక్యాన్ని చదువుకున్నావా, గంట సేపు వాక్యాన్ని విన్నావా, దేవుడి మాటలు విన్నట్టే, దేవుడితో మాట్లాడినట్టే, దేవుడు నీతో మాట్లాడినట్టే, నువ్వు దేవుడితో మాట్లాడినట్టే. సో అలా ఉంటుందండి. ఇట్స్ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్. వాక్యం ఏంటిదంటే దేవుడితో మనకు ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్. దేవుడు వాక్యం నీకే ఇచ్చేసాడు, నీ చేతిలోనే పెట్టేశాడు వాక్యాన్ని చదువుకోమని. సో దేవుడు వాక్యానుసారంగా నీతో మాట్లాడతాడు, వాక్యంతో నీతో మాట్లాడతాడు చదువుకుంటున్నప్పుడు. సో ఫేస్ టు ఫేస్ డిస్కషన్, సో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్. సో అర్థమవుతుందా అండి? సో నువ్వు ఎప్పుడైతే బుక్ ఓపెన్ చేసావో, నువ్వు దేవుడు నీ ముందు ముఖముఖంగా ఉన్నట్టు, ముఖ దర్శనం చేస్తున్నట్టుగా అర్థం చేసుకోండి. ఈ రోజు నుంచి మీరు వాక్యం చదివేటప్పుడు ఎప్పుడైనా కూడా దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, నేను దేవుడితో మాట్లాడుతున్నాను. సో నేను ఇద్దరము ఏకమై ఉన్నాము, ఎదురెదురుగా ఉన్నాము, సో ముఖాముఖిగా ఉన్నామని అనండి. సో బైబిల్ క్లోజ్ చేసామా, సో పక్క పెట్టామా, సో అప్పుడు నువ్వు దేవుడితో మాట్లాడినట్టు కాదు. సో ఎప్పుడైతే బైబిల్ ఓపెన్ చేస్తావో ఈ రోజు నుంచి మీరు ఇలా కన్సిడర్ చేయండి, యేసయ్యను ఓపెన్ చేసినట్టు, యేసయ్యతో మాట్లాడుతున్నట్టు, ముఖాముఖిగా మాట్లాడుతున్నట్టు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానా, దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు, సో ముఖాముఖిగా మాట్లాడుతున్నట్టు. సో అలా కన్సిడర్ చేసుకోండి. సో గడ్డి ఎండిపోను, దాని పువ్వు వాడిపోను, మన దేవుని వాక్యము నిత్యము నిలిచెను. సో మనకు ఇంత డెప్త్ మర్మము తెలియక మనం వాక్యాన్ని ఏదో ఈజీగా చదివేసి వదిలేస్తున్నాం. అది కాదు. సో ఇన్ డెప్త్ గా వెళ్ళండి వాక్య విషయంలో. ఒక్కొక్క అక్షరము మీరు చదువుకుంటూ అర్థం చేసుకుంటూ వెళ్ళండి. గొప్ప మర్మాలు బయలుపడతాడు. అందుకే మీరు బైబిల్ చదివేటప్పుడు కూడా, అయ్యా ఈరోజు నేను బైబిల్ చదువుతున్నా, ఇందులో మర్మాలను నాకు బయలుపరచునైనా, ఇందులో ఈ బైబిల్ గ్రంథం ద్వారా నాతో మాట్లాడండి. 10 చాప్టర్స్ చదువుతున్నాను, 10 చాప్టర్స్ ద్వారా నాతో మాట్లాడండి, నాకు నేర్పించండి. సో అలా మీరు కూడా
రేపటి నుంచి బైబిల్ వినడానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఒకటే, అయ్యా నేను ఈ వాక్యం వింటుండగానే స్వస్థత పొందుకోవాలి, నేను ఈ వాక్యం వింటుండగానే విడుదల పొందుకోవాలి, ఈ వాక్యం వింటుండగానే నాకు గర్భఫలం లేదు గర్భఫలం రావాలి, ఉద్యోగం లేదు ఉద్యోగం రావాలి అని ప్రార్థన చేసుకొని రండి. ఒక 2-3 నిమిషాలు ప్రిపేర్ అయ్యి రండి వాక్యం వినడానికి, అప్పుడు ఇంకా ఫలిస్తుందండి. మీరు ప్రిపేర్ అయ్యి ప్రేయర్ చేసుకొని రండి. ఈ రోజు నేను ఈ వాక్యం వింటుండగానే నా శరీరం అంతా కూడా స్వస్థత పొందుకోవాలి, ఈ వాక్యం వింటుండగానే నాకు ఓదార్పు వచ్చేయాలి, సమాధానం రావాలి, సాక్ష్యం రావాలి, ఈ వాక్యం వింటుండగానే నా పిల్లలు మారాలి, నా ఆర్థిక సమస్యలు, నా భర్త మారాలి, నేను ఇక్కడ ఈ వాక్యం వింటుండగానే నా శరీరం అంతా ఆరోగ్యంతో నిండుకోవాలి అని ఆ ఇంటెన్షన్ తో ప్రార్థన చేసుకొని రండి. సో దేవుడు తప్పకుండా హీల్ చేస్తాడండి, వాక్యం వింటుండగా హీల్ చేస్తాడు. అందుకే ప్రిపేర్ అయ్యి రావాలి, వాక్యం వినడానికి ఎప్పుడైనా కూడా ప్రిపేర్ అయ్యి రావాలి. అంటే ఒక 2-3 మినిట్స్ ప్రేయర్ చేసి, లార్డ్ జీసస్ ఈ రోజు నాకు ఈ వాక్యానుసారంగా మాట్లాడండి, ఈ వాక్యంతో నాతో మాట్లాడండి, ఈ వాక్యం వింటుండగానే నాకు జాబ్ రావాలి, వాక్యం వింటుండగానే స్వస్థత రావాలి, వాక్యం వింటుండగానే విడుదల రావాలి, ఈ వాక్యం వింటుండగానే నేను నా కుటుంబం ఆశీర్వదించబడాలి అని ఇలా ప్రార్థన చేసుకొని ప్రిపేర్ అయ్యి ఆశతో రండి. ఇంకా అద్భుతాలు, మీరు వాక్యం వింటుండగానే స్వస్థత, విడుదల, ఆశీర్వాదాలు వస్తుంటాయి. ఎందుకంటే వాక్యం వినడమే ఆశీర్వాదం, ఆశీర్వాదం వెనకాల ఇంకా గొప్ప ఆశీర్వాదాలు దేవుడు నిలబెడతాడు. సో దేవుని వాక్యము నిత్యము నిల్చును. గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, కానీ దేవుడి వాక్యము నిత్యము నిల్చును. సో యోహాను 6:63 ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవని గాని. చూసారా, ఈ మాటలు, దేవుడి యొక్క మాటలు అన్ని కూడా మన ఆత్మకు, ఆత్మలో నివసిస్తున్న మనకు జీవాన్ని ఇస్తుంది అన్నట్టు, వెలుగుని ఇస్తుంది. సో ఆత్మయే జీవింపుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఒకరోజు ఈ శరీరానికి ఎక్స్పైరీ డేట్ ఉంది, కానీ మన ఆత్మకు ఎక్స్పైరీ డేట్ లేదు. సో మన శరీరము మృతమైన తర్వాత మన ఆత్మనే బయటికి వెళ్తుంది, పరలోకానికి వెళ్తుంది. సో మన ఆత్మలో ఎదగాలి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మన శరీరాన్ని ఎలాగైతే మేపుతున్నామో, 3 పూటల భోజనం పెట్టి, స్నాక్స్ పెట్టి, విటమిన్స్ అని, వెజిటేబుల్స్ అని, ఫ్రూట్స్ అని, మినరల్స్ అని, అలాగే మన ఆత్మను కూడా అలా మేపాలండి. ఈ వాక్యంతో మేపాలి అండ్ ప్రార్థనతో మేపాలి. మీరు 1 గంట వాక్యం విన్నారా, మీకు తెలియదు లోపల, మీ లోపల ఒక శక్తి పనిచేస్తుంటది, సూపర్ న్యాచురల్ పవర్ పనిచేస్తుంటది, ఆ సూపర్ న్యాచురల్ హీలింగ్స్ పనిచేస్తుంటాయి. ఒక వాక్యం విన్నారా 1 గంట సేపు, మీకు తెలియకుండానే మీ శరీరంలో సత్తువ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. సో మనకు డైరెక్షన్స్ తెలుస్తుంటా ఉంటాయి. సో అందుకే వాక్యము అంత శక్తివంతమైనది, పని చేస్తుంది. ఒకటే గుర్తు పెట్టుకోండి, వాక్యము పని చేస్తుంది, అదొకటి మాత్రం మర్చిపోకండి. సో మనము నీతో చెప్పి ఉన్న మాటలు, ఈ మాటలన్నీ కూడా ఆత్మయు జీవమునై ఉన్నవి. సో ఇవన్నీ ఆత్మ జీవము, ఇవన్నీ జీవిస్తాయి, వెలుగులోకి నడిపిస్తా ఉంటాయి వాక్యము. అందుకే సో ఒక ప్రియారిటీ ఇచ్చి చదవండి. చదివేటప్పుడు ఏదో నార్మల్ బుక్ చదువుతున్నట్టు కాదు, ఇట్లా బైబిల్ ఓపెన్ చేయగానే నీ ముందు యేసయ్య ఉన్నాడు అంటే ముఖాముఖిగా నువ్వు యేసయ్యతో మాట్లాడుతున్నావు. బైబిల్ ఓపెన్ చేసావంటే ముఖాముఖిగా నువ్వు పరిచయం చేసుకుంటున్నావు యేసయ్య తోటి, యేసయ్య నీతో మాట్లాడుతున్నట్టు ముఖాముఖిగా బైబిల్ ఓపెన్ ఆ సిమ్టమ్ లాగా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నా అంటే యేసయ్య నాతో మాట్లాడుతున్నాడని తీసుకోండి, దేవుడు యొక్క శక్తి మాట్లాడుతుందని తీసుకొని అప్పుడు మీరు బైబిల్ చదవండి, బైబిల్ వినడానికి రండి. డెప్త్ లోకి వెళ్ళాలి ఎప్పుడైనా బైబిల్, అప్పుడే గొప్ప మర్మాలండి. ఇది ఒక మర్మాల బుక్, 30,000 మర్మాలు ఉన్నాయి అందులో, మనకు తెలియదు. మనం క్వశ్చన్ వేస్తే ఒక 10-15 వేల క్వశ్చన్స్ ఉన్నాయి అందులో బైబిల్లో. ఇది ఎందుకు జరిగింది, అది ఎందుకు జరిగింది. సో దాన్ని డెప్త్ గా వెళ్తే ఒకదానికి ఇంటర్లింక్ కూడా బైబిల్లో చాలా ఉన్నాయి. ఇంటర్లింక్, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇంటర్లింక్స్ చాలా ఉన్నాయి. ఒక గ్రంథంలో రాసినవి మళ్ళీ ఇంకో గ్రంథంలో రాయబడ్డాయి. సో దానికి దీనికి కనెక్ట్ చేసి చూసుకోవాలి. అది మర్మాల బుక్. దేవుడి యొక్క ఆత్మ ఉంటేనే అది అర్థం చేసుకోగలుగుతాం, దేవుడి యొక్క ఆత్మ ఉంటేనే మనము ఆ యొక్క మర్మాలను బయలుపరచబడతాం. అందుకే ఈ గొప్ప బైబిల్ని పట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా, ఈ వాక్యానుసారంగా నడిచిన వాళ్ళు ఎవ్వరు కూడా శోధనలో పడిపోరు, వేదనలో పడిపోరు. సో దేవుని మాటలన్నీ పుటము పెట్టినబడినవి. సో సామెతలు 30:5 పుటము అంటే దేవుడి మాటలు ఎలా ఉంటాయంటమ్మా, ఇప్పుడు బంగారం తయారు చేసే వాళ్ళు ఒక పుటంలో వేస్తారు, అంటే ఒక అగ్నిలో వేస్తారు, అగ్నిలో వేసి కాలుస్తారు. అప్పుడు తర్వాత తీసి దాన్ని రాకితే చాలా షైన్ అవుతుంటది ఆ బంగారము, మళ్ళీ దాన్ని ఆభరణం లాగా మార్చుకోవడానికి ఈజీగా ఉంటది. దాన్ని పుటము అంటే అగ్నిలో వేల్చి కాల్చినట్టుగా
సో ఆయన ఆశ్రయించే వారిని ఆయన ఎక్కడము. దేవుని మాటలు అన్ని పుటము అంటే అగ్నిలో వేసి కాల్చిన తర్వాత ఆ బంగారము ఎలా వస్తుందని షైన్ అయిపోతుంది, ఒక బ్రైట్నెస్ వచ్చేస్తుంది. అలాగే దేవుడి మాటలు కూడా ఒక షైనింగ్ వచ్చేస్తుంది, ఒక బ్రైట్నెస్ వచ్చేస్తుంది మన జీవితంలోకి, పుటంలో వేసి కాల్చినట్టు. మన హృదయంలో ఒక పరిశుద్ధాత్మ శక్తి అగ్ని పనిచేసి మనల్ని కాలుస్తుంటా ఉంటది ఈ వాక్యము. అంటే మనల్ని పుటంలో వేసిన తర్వాత ఏమవుతామండి, మెరుస్తుంది. సో అలాగే మనము కూడా మెరుస్తాము, వెలుగులోకి వస్తాము, షైనింగ్ అవుతుంటాము. అందుకే దేవుడి మాటలు ఎప్పుడు కూడా వింటుంటే 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 మనము పుటంలో కాలబెట్టినట్టుగా అవుతుంటది. ఇప్పుడు బంగారం తయారు చేసే ఆ కంసాలి ఉంటాడు కదా, అతను ఏం చేశాడు, బంగారాన్ని ఆ అగ్నిలో వేసేసి కాలుస్తుంటా అంటాడు. తర్వాత దాన్ని తీస్తే షైనింగ్ వచ్చేస్తుంది, దాంతో ఆభరణం తయారు చేసుకోవచ్చు. అలాగే దేవుడి మాటలు కూడా వింటుంటే వింటుంటే మన లోపల ఒక షైనింగ్, ఒక బ్రైట్నెస్, ఒక లైట్ వస్తుంటది. చదువుతుంటే మన లోపల ఒక లైట్, బ్రైట్నెస్, వెలుగు వస్తుంటది. అది పుటము పెట్టబడినది, ఆయన ఆశ్రయించే వారికి ఆయన ఎక్కడము. సో అలా మనల్ని షైనింగ్ గా మారుస్తుంది. నిజంగానే మార్చాది మనందరినీ కూడా ఈ వాక్యము మార్చేసిందా లేదా? మనం ప్రతిరోజు వింటుంటే మారుతున్నాము, మార్పు వస్తుంది మన లోపల, మన మనసు లోపల వాక్యము పనిచేస్తుంది, మన జీవితంలో వాక్యము పనిచేస్తుంది. సో కాబట్టి పుటము పెట్టినట్టుగా మనల్ని మార్చేస్తుంది, అంటే షైనింగ్ ఇచ్చేస్తుంది ఈ వాక్యము. సో అంత పవర్ ఉంది దీనికి. ఒక వజ్రం చూడండి ఎలా మెరుస్తుందో, అలా ఈ వాక్యంలో ఉన్న వాళ్ళు, మన ఆత్మ కూడా అలా మెరుస్తుంటా ఉంటది, చుట్టూ మన ఆత్మ కూడా వర్ధిల్లుతుంటా ఉంటది వాక్యానుసారంగా నడిచే వాళ్ళకు, వాక్యం వింటున్నప్పుడు. సో 2 పేతురు 1:1 ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని. సో వాక్యం వింటున్నప్పుడు ఈ దుష్టత్వము, ఈ వినకపోతే దుష్టత్వం పోదండి. నేను అదే అంటాను, ఎంత త్రాగుపోతైనా వచ్చి వాక్యం వింటే ఆ త్రాగుడనే వ్యసనం నుంచి వదిలిపోతారు. ఎంత తిరుగుపోతున్నా, ఎంత వ్యభిచారి అయినా, ఎంత అపవాది క్రియలతో నిండుకొని ఉన్నా కూడా ఈ వాక్యము వింటే ఆ పాపంలో నుంచి బయటపడేస్తుంది ఈ వాక్యము. శక్తి పెట్టాడండి దేవుడు, ఈ వాక్యాన్ని పంపించేటప్పుడే శక్తిని పెట్టి పంపించాడు, దాంట్లో ఒక పవర్ ని పెట్టి పంపించాడు. సో ఈ వాక్యానుసారంగా కొంతమంది ఈ వాక్యం విని ఎంతో మంది ఇతర మతస్థులు, ఇతర దేశస్థులు, ఇతర భాష వాళ్ళు అందరూ కూడా మారు మనసు పొందుకున్నారు వాక్యం విని. సో దుష్టత్వం నుంచి విడుదల కలిగిస్తుందండి వాక్యము, సమస్తమైన కపటము నుంచి విడుదల కలిగిస్తుంది, వేషధారణ నుంచి విడుదల కలిగిస్తుంది, జెన్యున్ గా ఉంచుతుందండి వాక్యము. మనందరం కూడా జెన్యున్ గా బ్రతికేలాగా సహాయం చేస్తుంది, హానెస్ట్ గా బ్రతికేలాగా సహాయం చేస్తుంది, నీతిగా, నిజాయితీగా, పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతకడానికి వాక్యము సహాయం చేస్తుంది. సో సమస్త దూషణ మాటలు చూసారా, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడద్దో, ఏది పలకాలో ఏది పలకద్దో, ఏది చెప్పాలో ఏది చెప్పొద్దో, ఏది ఆలోచించాలో ఏది ఆలోచించొద్దో, ఏది చేయాలో ఏది చేయొద్దో అన్ని కూడా మార్చేస్తుందండి వాక్యము. స్ట్రిక్ట్ ఒక డిసిప్లిన్, వాక్యం అంటే ఒక డిసిప్లిన్, ఒక కండిషన్, ఒక రూల్, ఒక రెగ్యులేషన్, ఒక లా, ఒక ఒక అథారిటీ. వాక్యం అంటే ఒక రూల్, అంతే కదండి. ఒక రూల్స్ ఉన్నాయి, దేవుడి యొక్క రూల్స్ ఉన్నాయి, ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి, దేవుడి యొక్క స్టాండర్డ్స్ ఉన్నాయి. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కంటే మోస్ట్ పవర్ఫుల్ స్టాండర్డ్స్ ఇందులో ఉన్నాయి, మోస్ట్ విలువైన, మానవానికి విలువైన స్టాండర్డ్స్ ఈ వాక్యంలో ఉన్నాయి. సో కాబట్టి అందులో చాలా గొప్ప శక్తిని పెట్టాడు దేవుడు. సో అందుకే మనిషి మారడం అంత ఈజీ కాదండి, కానీ వాక్యం విన్నప్పుడు మనిషి మారుతాడు. ఆ అడిక్షన్స్, వ్యభిచారం అనే అడిక్షన్, ఫోన్ అడిక్షన్, లేకపోతే ఆ పోర్నోగ్రఫీ అడిక్షన్, లేకపోతే డ్రగ్స్ అనే అడిక్షన్, లిక్కర్, ఆల్కహాల్ అనే అడిక్షన్ ఎవరు కూడా అంత ఈజీగా మానలేరండి. కానీ వాక్యం విన్నప్పుడు మానుతారు. అందుకే వాక్యాన్ని ఫలించేలాగా చేయాలి, వినాలి. వాక్యం వింటుండగా మారుతుంటారు. సమస్త దూషణ మాటలు మాని, చెడ్డ మాటలు మాట్లాడడం. సో కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. సో ఈ వాక్యము నూతనంగా జన్మించేలాగా చేస్తుంది, ట్రాన్స్ఫర్ చేసేస్తుంది, మన హృదయాలను ట్రాన్స్ఫర్ చేసేస్తుంది, మన ప్రవర్తనను ట్రాన్స్ఫర్ చేసేస్తుంది, మన ఆలోచనలను ట్రాన్స్ఫర్ చేస్తుంది. కొత్తగా న్యూ బార్న్ బేబీ లాగా మారుస్తుంది. నిర్మలమైన వాక్యము పాల వలన, చూసారా, నిర్మలమైన వాక్యము అంటే ఈ వాక్యంలో నిర్మలము, పరిశుద్ధత, ఒక పాలు, తల్లి పాలు ఎలాగైతే స్వచ్ఛంగా ఉంటాయో, తల్లి పాలలో ఎలాగైతే కల్తీ ఉండదో, అలాంటి పాలు లాంటి వాక్యం ఇదంతా కూడా. ఇప్పుడు ఒక మనిషి రక్షించబడగానే వాడికి వాక్యము చాలా ఇంపార్టెంట్ అండి. సో రక్షించబడ్డ తర్వాత మనిషికి వాక్యము లేకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాడు. ఒక మనిషి భూమిలో కొంచెం పుట్టిన తర్వాత తల్లి గర్భం నుంచి రాగానే ఏమిస్తారండి,
వాక్యం అది పాలనిస్తారు. ఏ శిశువుకైనా కూడా మనము గర్భంలో నుంచి బయటికి రాగానే ఫస్ట్ ఫీడింగ్ బేబీ మదర్ మిల్క్ ఇచ్చేస్తారు. సో ఇది మన రక్షించబడిన వాళ్ళందరికీ కూడా ఒక మదర్ మిల్క్ లాంటిది. పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఈ యొక్క మదర్ మిల్క్ ఎంత శ్రేష్టమో, ఎంత స్వచ్ఛమైనదో, ఈ యొక్క వాక్యము కూడా అంత శ్రేష్టమైనది, అంత పవర్ఫుల్, అంత ప్యూరిటీ కలిగినది. ఇది తింటుంటే మనము ఎదుగుతాము. ఆ న్యూ బేబీ బార్న్ కి ప్రతిరోజు మిల్క్ ఇస్తుంటే ఎలా ఎదుగుతాడండి? మెల్లిమెల్లిగా ఎదుగుతాడు. ఆ పాలను ఆపేక్షించుడి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ మదర్ మిల్క్ అంటే ప్యూర్. మనందరం కూడా శిశువులమే, నూతనంగా జన్మించిన వాళ్ళమే, నూతనంగా ప్రతిరోజు జన్మించాల్సిందే. ఈ వాక్యము ప్రతిరోజు తీసుకున్నాం అనుకోండి, ప్రతిరోజు మనం పాలు తాగినట్టే. ఇప్పుడు న్యూ బార్న్ బేబీకి ప్రతిరోజు పాలు పడతారా లేదా? పాలు పెట్టి పెంచుతారా లేదా? పోషిస్తారా లేదా? సో స్వచ్ఛంగా బలం ఉంటుందని, స్ట్రెంగ్త్ ఉంటుందని, బాబు కూడా పెరుగుతాడని, ఎలాంటి యాంటీబయాటిక్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయని. సో దిస్ వర్డ్ విల్ బి లైక్ ఏ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బి లైక్ ఏ మదర్ మిల్క్. బేబీకి మదర్ మిల్క్ ఎంత ఇంపార్టెంటో మన ఆత్మీయులందరికీ కూడా ఇది మిల్క్ లాంటిది. సో ఇది తిన్న కొద్దీ ఎదుగుతుంటాం. బాబు పాలు తాగిన కొద్దీ ఎలాగైతే ఎదుగుతాడో మనం కూడా ఇది తిన్న కొద్దీ ఆత్మలో ఎదుగుతాము. వాడు శరీరంలో ఎదిగితే మనం ఆత్మలో ఎదుగుతాము. ఆ పాలను ఆపేక్షించండి, తీసుకోండి, ఈ మిల్క్ ని తీసుకోండి. నిర్మలమైన వాక్యము, ఈ వాక్యము పాల వలన అంటే ప్యూర్ మిల్క్ లాగా తీసుకోండి ప్రతిరోజు కూడా. సో అంత డెప్త్ మీనింగ్ ఉంది అన్నట్టు దీంట్లో. సో అప్పుడు మనకు బలం వస్తుంది, శక్తినిస్తుంది. సో చాలా మంది వాక్యము లేక నశించిపోతున్నారు, వాక్యము అర్థం కాక నశించిపోతున్నారు, వాక్యము చదవలేక నశించిపోతున్నారు, లేకపోతే వాక్యము చదువుకోవాలన్నా కూడా చదువు రాక నశించిపోతున్నారు. సో ఇది వాక్యం అండి. సో ఇది మదర్ మిల్క్ లాగా, మనకు యాంటీబయాటిక్ లాగా, లేకపోతే మంచి ప్యూర్ మిల్క్ లాగా పనిచేస్తుంది. సో అందుకే ప్రతిరోజు ఈ మిల్క్ ని తాగండి, ఈ వాక్యం అనే మిల్క్ ని తాగండి. సో నిర్మలమైన శిశువులు జన్మించాల్సింది, ప్రతిరోజు మార్చుకోవాల్సిందే. ప్రతిరోజు మన అందరం కూడా మన పద్ధతులను మార్చుకోవాల్సిందే. ఆ మార్చే శక్తి మన వాక్యానికి ఉంటుంది. సో మనుషుల చేత విసర్జింపబడిన, దేవుని దృష్టికి ఏర్పరచబడినదని అమూల్యమైన సజీవమైన రాయి అగు ప్రభువునొద్దకు వచ్చిన వారే. సో మనుషుల చేత దేవుని దృష్టికి ఏర్పరచబడినది, అమూల్యమైన, ఈ వాక్యము అమూల్యమైనది, సజీవమైనది, రాయి అగు. అమూల్యమైన సజీవమైన రాయి అంటే అండి, ఒక శిల్పి ఒక బండను తీసుకొచ్చుకొని ఏం చేస్తాడండి, మెల్లగా సుత్తెతోటి ఒక మేకుతోటి ఇలా కొట్టుకుంటూ మెల్లిమెల్లిగా కొట్టుకుంటూ మంచిగా ముఖాన్ని తీస్తాడు. ఆ ముఖంలో నుంచి మెల్లిమెల్లిగా ముక్కును తీస్తాడు, మెల్లిమెల్లిగా 2 కళ్ళను తీస్తాడు, మెల్లిమెల్లిగా 2 పెదాలను తీస్తాడు, ఆ నోటిని తీస్తాడు, మెల్లిమెల్లిగా చెవులను తీస్తాడు. అంటే ఒక రాయి, బండగా ఉన్న రాయిని ఎలాగైతే మెల్లిగా చెప్పుకుంటూ తయారు చేస్తాడు. ఈ వాక్యం కూడా అంత అమూల్యమైనది, అంత సజీవమైనది. మనల్ని కూడా మెల్లిమెల్లిగా చెక్కుకుంటూ మన ముఖాన్ని చెక్కుతుంది, మన మనసుని చెక్కుతుంది, మన ఆలోచనలను చెక్కుతుంది, మన ప్రవర్తనను చెక్కుతుంది, మన తలంపులను చెక్కుతుంది, మన అపజయాల నుంచి విడుదల కలిగించడానికి ఇలా చెక్కుకుంటూ మెల్లిమెల్లిగా చెక్కుకుంటూ మనందరినీ కూడా ప్రభు స్వరూపంలోకి మారుస్తుంది ఈ వాక్యము, దేవుడి స్వరూపం. అందుకే అమూల్యమును సజీవమునైన రాయియగు, మనందరం కూడా అమూల్యమైన సజీవమైన రాయి లాగా ఉన్న మనందరము కూడా దేవుడి దృష్టికి మనందరం అమూల్యమే. మనందరము కూడా మనుషుల చేత రిజెక్ట్ చేయబడ్డవారు, మనుషుల దృష్టికి మనం అమూల్యము కావచ్చు, కానీ దేవుడి దృష్టికి మనందరం అమూల్యమే. సో అమూల్యమైన మనిషిని దేవుడు ఏం చేస్తున్నాడు? చెక్కుతున్నాడు, వాక్యం ద్వారా మారుస్తున్నాడు, వాక్యం ద్వారా మనందరినీ కూడా ఆయన రూపంలోకి మారుస్తున్నాడు. రాగియగు ప్రభు వద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమాలుగా ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. చూసారా, మనందరం దేవుడికి ఒక పరిశుద్ధమైన జనంగా ఉండడానికి, ఆత్మ సంబంధులాగా ఉండడానికి, ఆత్మీయులాగా ఉండడానికి, మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. మనందరం కూడా సజీవమైన రాళ్ల వల్లే ఉండి, సో సంబంధమైన మందిరంగా మనం
तो ऐसे कि कुछ है स्नैक्स, भूख लग जाता है एक बार 3-4 है ना? మార్చివేస్తుంది, ఆయన స్వరూపంలోకి మారుస్తుంది. మనము పరిశుద్ధ యాజకులుగా దేవుడికి ఉండడానికి, పరిశుద్ధమైన జనాంగంగా ఉండడానికి, हाँ, పరిశుద్ధమైన ఆ ऑफिस యొక్క బిడ్డలుగా ఉండడానికి, నీతి బిడ్డలుగా, పరిశుద్ధమైన బిడ్డలుగా ఉండడానికి, ఆత్మ సంబంధమైన మందిరము మనందరం కూడా దేవుడి యొక్క మందిరంగా మారుస్తుంది. ఈ మందిరాన్ని రిపేర్ చేస్తుంది. మందిరంగా చెక్కుతారు. మందిరాన్ని ఎలాగా శిల్పి ఎలాగైతే ఒక రూపాన్ని పెట్టుకొని ఎలాగైతే చెక్కుతారో ఈ వాక్యం కూడా మనల్ని చెక్కుతుంటదండి. అందుకే మీరే గమనించండి, 1 year బ్యాక్ ఉన్నట్టు ఇప్పుడు ఉన్నారా, 2 years బ్యాక్ ఉన్నట్టు ఇప్పుడు ఉన్నారా, 3 years బ్యాక్ ఉన్నట్టు ఇప్పుడు ఉన్నారా? వింటుండగానే, వాక్యం వింటుండగానే మార్పు వచ్చేస్తుందా లేదా మన లోపల? అందరి లోపల మార్పు వచ్చేస్తుంది. సో ఆ మార్పు మనందరం కూడా మారాలి. तो उसके लिए कुछ ना कुछ मतलब ना बर्बाद से मंगाए था वो ऑनलाइन मंगाए तो वो लेके के तरफ से ऑर्डर में वो डिलीवरी को जान लो एक ही बार हम बर्गर के सामान मंगा लिए थे रोज मंगाना उसको बताइए खाली मैं बोली चल ठीक है थोड़ा हाफ पीस खा लो दूसरा मतलब वो बन गया फिर डरा के हमने एक और मांगा एक और मीठा ज्यादा मीठा तो नहीं होता लेकिन पानी गर्म पानी बैठा సో అలా మందిరముగా మనము కట్టబడుచున్నారు. సో యోషయ 55వ అధ్యాయం 1వ వచనంలో దప్పిగొనే వారలారా మీ నీళ్ళ యొద్దకు రండి. సో దేవుడు ఏమంటున్నాడు? దప్పిగొన వారలారా దాహాన్ని తీరుస్తుంది, నీళ్ళ యొద్దకు రండి. రూకలు లేని వారలారా, డబ్బు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. సో చూసారా అండి, ఇది భోజనము, ఇది దాహాన్ని తీరుస్తుంది, ఆకలిని తీరుస్తుంది. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకపోయినను ద్రాక్షరసము పాలను కొనుడి. చూసారండి, వాక్యం వినడానికి డబ్బులు అవసరం లేదండి. చాలా మంది వాక్యం చెప్పిన తర్వాత డబ్బులు తీసుకుంటారు. నో నో, వాక్యాన్ని ఫ్రీగా చెప్పాలి, ఉచితంగా చెప్పాలి. వాక్యాన్ని ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేయాలి, దేవుడి యొక్క వాక్యాన్ని స్ప్రెడ్ చేయాలి. నేను వాక్యం చెప్పాను కదా, డబ్బులు ఇవ్వండి. సో అది కాదు. సో నీకు డబ్బులు లేకపోయినా పర్లేదు, నువ్వు సంఘానికి వచ్చి వాక్యాన్ని వినమంటున్నాడు దేవుడు. సో దప్పిగొన్న వాళ్ళారా, దాహంతో ఉన్న వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి. మీరు నీళ్ళ యొద్దకు రండి అంటే నేను ఈ వాక్యమే నీరుని, మనం ఆకలితో ఉన్నప్పుడు, దాహంతో ఉన్నప్పుడు నీళ్ళ లాంటిది. రూకలు లేని వాళ్ళరా, రూకలు అంటే ఏంటిది? డబ్బులు లేని వారా మీరు వచ్చి కొన్ని భోజనము చేయండి. సో వచ్చి భోజనం చేయండి, కొనుక్కొని భోజనం చేయండి. లేకపోయినను, రూకలు లేకపోయినను ఏమి నీయకయే ద్రాక్షరసము పాలను కొనుడి. చూసారండి, డబ్బులు లేకపోయినా మంచిదే, నువ్వు సంఘానికి వెళ్ళి వాక్యం వినాలి. నేను అదే చెప్తున్నాను, వాక్యం వినడానికి రండి. నో మనీ, నో బడి విల్ ఆస్క్ మనీ హియర్. సో జస్ట్ లిసన్ టు వర్డ్ ఆఫ్ గాడ్. ఆత్మీయంగా ఎదగాలంటే వాక్యం ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను రక్షించబడ్డ తర్వాత నాకు వాక్యము కరువైనప్పుడు నేను దేవుణ్ణి అడిగాను, నాకు వాక్యము కావాలి. సో నేను ఎన్నో చర్చలకు తిరిగినప్పుడు నాకు సరైన అందలేదు నాకు వాక్యం. సో అందనప్పుడు నేనే ఇక కూర్చొని వాక్యాన్ని నేర్చుకోవడం మొదలు పెట్టాను, చదవడం మొదలు పెట్టాను, అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను. సో అప్పుడు దేవుడు ఇందులోంచి మహిమను తీసుకురావడం మొదలు పెట్టాడు. సో రూకలు లేకపోయినాను, సో డబ్బులు లేకపోయినా కూడా వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు డబ్బు లేకపోయినా కూడా వెళ్ళి వాక్యం వినండి. సో వాక్యం వినడానికి రండి. నోబడి విల్ ఆస్క్ మనీ హియర్. నీయకయే ద్రాక్షరసము పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలగజేసిన దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము బుద్ధించుడి. చూసారా, మంచి వాక్యం వినండి. సో నేను చెప్తున్నాను కదా, ఎక్కడైతే మీకు శ్రేష్టమైన వాక్యం దొరుకుతుందో, స్పష్టమైన వాక్యం దొరుకుతుందో అది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ ఆత్మీయ సహవాసంలో మంచి వాక్యం వినకపోతే మనం పరలోకానికి వెళ్ళలేము. మంచి సహవాసం చేయకపోతే పరలోకానికి వెళ్ళలేము. వాక్యము స్పష్టంగా చెప్పే దగ్గర మీరు వినాల్సిందే. సో ఆహారము దాని కొరకు మీరు ఎలా రూకలిచ్చెదరు? కొంతమంది వాక్యాన్ని చెప్పకుండానే, వాక్యం చెప్పినట్టుగా గంట సేపు టైం పాస్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు. సో అలా కాదు, మంచి ఆహారాన్ని భుజించండి అంటున్నాడు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించడి, మీ ప్రాణాసారమైన దాని యందు సుఖింపనీయుడి. చూసారా, మన ప్రాణాన్ని కాపాడుతుంది ఈ వాక్యము. అంటే మంచి ఆహారం తినాలి. ఇప్పుడు మన ఆకలిస్తుంది కానీ గడ్డి తినాం కదా, ఆకలిస్తుంది కానీ ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినాం కదా. అలాగే మనం దగ్గర ఉంది, అది ఉంది, ఇది ఉందని మనం వెళ్ళొద్దు. వాక్యం ఎక్కడైతే స్పష్టంగా చెప్పబడుతుందో, ఎక్కడికి వెళ్తే మనం వాక్యానుసారంగా నడుస్తామో, ఎక్కడికి వెళ్తే మనం ఆత్మలో ఎదుగుతామో అక్కడ తప్పకుండా వెళ్ళాలి. సో అందుకే వాక్యము చెప్పడానికి
మనం డబ్బులు తీసుకోవద్దు, వాక్యం వినడానికి డబ్బులు తీసుకోవద్దు. అంటే చాలా మంది నేను వాక్యం చెప్పాను డబ్బులు ఇవ్వండి. సో అది కాదు. దేవుడు ఏమంటున్నాడు, మీ దగ్గర రూకలు లేకపోయినా మంచిదే, నా దగ్గరికి వచ్చి వాక్యం వినండి అంటున్నాడు. సో అలా ఉంటుందన్నమ్మా. సో దేవుడి యొక్క వాక్యము మంచి పదార్థం లాంటిది, భుజించాలి. మీ ప్రాణాసారమైనదంతా దానిని సుఖింపనిలాగా చేస్తుంది వాక్యము. సో ఇట్స్ డెప్త్. ఇది ఒకటే ఆలోచించండి మీరు, వాక్యం అంటే ఫుడ్ లాగానే తీసుకోండి. ఒక బేబీకి, న్యూ బార్న్ బేబీకి మదర్ మిల్క్ ఎంత శ్రేష్టమో, మనము తినడానికి మంచి భోజన పదార్థాలు, ఫుడ్స్, వెజిటబుల్ ఎంత శ్రేష్టమో, మన ఆత్మకు కూడా ఈ వాక్యము అంత శ్రేష్టమైనది. అందుకే వాక్యం వినాలి, వాక్యానుసారంగా నడవాలి, వాక్యాన్ని చదువుకోవాలి. చెవి యొగ్గి నా యుద్ధకు రండి. మీరు నా చెవులు పెట్టుకొని నా దగ్గరికి రండి అంటే మనం చెప్పాను కదా, మీరు ఎప్పుడు వాక్యం వినడానికి వచ్చినా ఈ రోజు నుంచి ఈ వాక్యం వింటుండగానే నాతో మాట్లాడు ప్రభువా, ఈ వాక్యం ద్వారా నాతో దర్శించు ప్రభువా, ఈ వాక్యం ద్వారా నన్ను సరిచేయ ప్రభువా, ఈ వాక్యం వింటుండగానే నా లోపల ఎలాంటి బలహీనతలున్నా తీసివే ప్రభువా, ఎలాంటి సమస్యలున్నా తీసివే ప్రభు అని ప్రార్థించండి. ఈ వాక్యం వింటుండగానే స్వస్థత పొందుకోవాలి, విడుదల పొందుకోవాలి. చెవి యొగ్గి నా యుద్ధకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. చూసారా అండి, వాక్యం వింటుండగా మనము బ్రతుకు వస్తుంది. మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపెదను. మీరు చెవిలు పెట్టుకొని వినండి అంటున్నాడు దేవుడు. మీరు వినిన ఎడల, వింటే మీరు బ్రతుకుదురు అంటే అన్ని విషయాలలో ఫలిస్తారు అని. బ్రతుకుదురు అంటే నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతును. వినండి, నా మాటలు వింటే, దావీదు ఎలాగైతే నా మాటలు విన్నాడో, ఆయన మీద ఎలాగైతే శాశ్వత కృప చూపించాడో, అలాగే మీతో కూడా నేను నిత్య నిబంధన చేస్తాను, శాశ్వత కృప చూపిస్తాను అంటున్నాడు. ఒకటి గుర్తు పెట్టుకోండి, వాక్యానుసారంగా బ్రతకకపోతే మనము దేవుడి నుంచి ఆశీర్వాదాలు పొందుకోలేము. వాక్యానుసారంగా బ్రతకకపోతే మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేము. వాక్యానుసారంగా బ్రతకకపోతే దేవుని మెప్పుని పొందించలేము, ఆయన ఆశీర్వాదాలు పొందుకోలేము. వాక్యానుసారంగా బ్రతకాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని విన్న తర్వాత ఏం చేయాలి? అర్థం చేసుకొని వాక్యానుసారంగా బ్రతకాలి. అప్పుడు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంటది. అందుకే నా యుద్ధకు రండి, వాక్యం వినడానికి రండి. మీరు నా మాటలు, నా వాక్యాన్ని విన్న ఎడ్ల మీరు బ్రతుకుతురు, మీరే బ్రతుకుతారు. అది మీకే మంచిది. ఆ నరకం నుంచి లాగేస్తుందండి వాక్యము, ఆ యొక్క సమస్యల నుంచి తీసేస్తుంది వాక్యము, పాపం నుంచి వేరుపరుస్తుంది, చీకటి నుంచి వేరుపరుస్తుంది, మీరే బ్రతుకుతారు అని దేవుడు చెప్తున్నాడు. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు వాక్యం అంటే. నో, నెగ్లెక్ట్ చేయొద్దండి ఎప్పుడు కూడా. సంఘానికి చాలా మంది వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన సమయానికి వెళ్తారు, అది కరెక్ట్ కాదు. నువ్వు వాక్యం వినకుండా ప్రార్థన పని చేయదండి. సో మనం ప్రార్థన కూడా వాక్యానుసారంగా చేస్తే ఇంకా బాగా ఫలిస్తుంది. ఇప్పుడు స్వస్థతపరచు యెహోవాను నేనే అన్నాడు ఆయన, వాక్యంలో రాసి పెట్టాడు. మనకు హీలింగ్ గురించి ప్రార్థించేటప్పుడు, అయ్యా స్వస్థతపరచు యెహోవాను నేనే అన్నావు కదా, అయితే స్వస్థతపరచు అని అడగండి. ఆ వాక్యాన్ని లిఫ్ట్ అప్ చేసి ప్రార్థించండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, అయ్యా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని వాక్యము చెప్తుంది. ఇట్లా అనాలి, నీ వాక్యము చెప్తుంది, నీ వాక్యాన్ని నేను అంగీకరిస్తున్నాను. అలాగే ఈ గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, ఆ బహుమానము మీరు ఇవ్వమని, గర్భఫలం అనే బహుమానాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. సో ఇలా వాక్యానుసారంగా ప్రార్థించండి, చాలా గొప్ప రిజల్ట్స్ వస్తాయండి. వాక్యాన్ని ముందడి పెట్టి ప్రార్థించండి, వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి, వాక్యాన్ని ప్రొనౌన్స్ చేసి ప్రార్థించండి, వాక్యాన్ని రేస్ చేసి ప్రార్థించండి. అప్పుడు ఇంకా గొప్ప గొప్ప రిజల్ట్స్ మనం చూడొచ్చు, గొప్ప గొప్ప అద్భుతాలు చూడొచ్చు. సో వాక్యానుసారంగా ఫలించాలి. మనం కూడా మన లోపల వాక్యం ఫలించాలి, మన కుటుంబంలో వాక్యం ఫలించాలి. ఈ సంఘం కూడా వాక్యంతో కట్టబడుతుంది, మన కుటుంబాలు కూడా వాక్యంతో కట్టబడాలి. సో వాక్యానుసారంగా నడవబడాలి అని కోరుకోండి. సో నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు, ఇదే యెహోవా వాక్కు. సో చూసారండి, ఈ వాక్యము దేవుడి తలంపుల నుంచి వచ్చింది. సో మనం ఈ చదువుతున్నప్పుడు దేవుడి యొక్క తలంపులు ఏంటిదో మనకు అర్థమవుతుంది, దేవుడి యొక్క త్రోవలు ఏంటిదో అర్థమవుతుంటది. సో మన త్రోవ కంప్లీట్ గా దేవుడికి ఆపోజిట్ డైరెక్షన్, మన త్రోవ కంప్లీట్ గా దేవుడికి ఆపోజిట్ డైరెక్షన్, మన త్రోవ పాపానికి నడిపించే డైరెక్షన్. మన త్రోవ ఆయనది పుణ్యానికి అంటే పరలోకానికి నడిపించే డైరెక్షన్ ఆయన త్రోవ. సో మనం ప్రార్థించిన, మనం వాక్యం వింటున్నప్పుడు ఆయన తలంపులు ఏంటిదో అర్థమవుతుంది, ఆయన హృదయం అంటే ఏంటిదో అర్థమవుతుంది, ఆయన మనస్సు ఏంటిదో అర్థమవుతుంది. ఆయన త్రోవలో మనం మారుతాము. మన త్రోవలో వెళ్లకుండా, మన దారిలో వెళ్లకుండా, మనం ఇష్టం వచ్చినట్టుగా వెళ్లకుండా, మన ఇష్టానుసారంగా నడవకుండా, ఆయన మాటల ప్రకారం ఆయన ఇష్టానుసారంగా నడుస్తాం. అంటే డైరెక్షన్స్ ని చేంజ్ చేస్తుంది, మాట్లాడే విధానాన్ని మార్చేస్తుంది, ఆలోచించే విధానాన్ని మార్చేస్తుంది.
డైరెక్షన్స్ ని మార్చేస్తుంది, ప్రవర్తనను మారుస్తుంది, మనల్ని హృదయాన్ని మారుస్తుంది, తలంపులను మారుస్తుంది, చూసే విధానం మారుతుంది, మాట్లాడే విధానం మారుతుంది, ఆలోచించే విధానం మారుతుంది, మన త్రోవలు కూడా మారుతాయి. ఒకప్పుడు కుడివైపు వెళ్ళాలనుకుంటాం, వాక్యం విన్న తర్వాత, వాక్యం అర్థం చేసుకున్న తర్వాత ఈ కుడివైపుకు వెళ్తే ప్రమాదం, అయితే ఎడమ వైపుకు వెళ్ళాలని మన డైరెక్షన్స్ మారుతుంది, మన తలంపులను మారుస్తుంది, ఆయన తలంపుల్లాగా మారుస్తుంది. సో గ్రేట్ పవర్, ఇట్స్ ఎ గ్రేట్ పవర్ అండి, చాలా మైటీ పవర్ ఉంది వాక్యంలో. సో ఈ రోజు మీకు అర్థమైంది కదా ఈ వాక్యం, ఇప్పుడు చదవండి, మీకు వాక్యంలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. రేపటి నుంచి మీరు వాక్యం వినడానికి వచ్చేటప్పుడు 2 నిమిషాలు ప్రేర్ చేసుకొని రండి, నాతోటి ఈ రోజు మాట్లాడండి, నా ద్వారా నాతో మాట్లాడండి. ఈ రోజు ప్రేయర్ మీటింగ్ లో వింటుండగానే స్వస్థత రావాలి, వింటుండగానే విడుదల రావాలని మీరు ప్రార్థించుకొని రండి. దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే అంటున్నాడు కదా, మీరు రూకలు లేకపోయినా పర్లేదు, వాక్యం వినడానికి రండి అని అంటున్నాడు. మంచి శ్రేష్టమైన భోజనం చేయమంటున్నాడు, మంచి పాలను తాగమంటున్నాడు. రోజు ఉదయాన్నే పాలను తాగి మంచి పుష్టికరమైన ఆహారాన్ని తినమంటున్నాడు. ఇదే ఆహారము. అందుకే దేవుడు ఏమన్నాడు, మనిషి రొట్టె ముక్క వలన మాత్రమే కాదు, దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల కూడా మీరు జీవిస్తారన్నారు. ఇప్పుడు గంట సేపు, అర్ధ గంట నుంచి వాక్యం బోధిస్తున్నా, ఒక్కొక్కరిని ఒక్కొక్క వాక్యం ద్వారా దర్శిస్తుందండి వాక్యం. 30 మంది ఉన్నారు అనుకోండి, 30 మందిని 30 రకాలుగా మాట్లాడి దర్శిస్తుంటాట వాక్యం. ఇట్స్ రిలీజింగ్, వెన్ రిలీజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ మౌత్, ఇట్ విల్ బి హిట్టింగ్ టు హార్ట్, మన మనసులను ఇట్లా దింపివేస్తుంది వాక్యము. సో అంత శక్తి, ఖడ్గం ఇది ఒక ఖడ్గము, వాక్యం అనేది ఒక ఖడ్గము, 2 అంచుల వాడిగల ఖడ్గము, వేగంగా వెళ్తుంది. వైరస్ కంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే, ఆ ఏఐ కంటే ఇంకా స్ప్రెడ్ అవుతుంటా ఉంటది వాక్యము, వేగంగా పని చేస్తుంటా ఉంటది వాక్యము. సో మాట్లాడుతుంది వాక్యము, మనల్ని స్వస్థత పరుస్తుంది వాక్యము, సో ప్రవచిస్తుంది వాక్యము. సో ఎన్నో ఎన్నో అద్భుతాలను దేవుడు ఇందులో ఇమిడి పెట్టాడు, నింపి పెట్టాడు. అందుకే ఇష్టపడండి, ఇష్టంతో చదవండి వాక్యాన్ని, కష్టంతో చదవద్దు, అర్థం చేసుకుంటూ చదవండి, అర్థమయ్యేలాగా చదవండి. సో అప్పుడు ఇంకా అద్భుతాలు చూడొచ్చు. సో వాక్యం ఓపెన్ చేస్తామంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి నువ్వు ముఖాముఖిగా దేవుణ్ణి దర్శనం చేస్తున్నట్టు, వాక్యాన్ని నువ్వు ఇట్లా ఓపెన్ చేసావా, ముఖాముఖిగా దేవుణ్ణి దర్శనం చేస్తున్నట్టు, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు అని ఈ రోజు నుంచి ఒక సూచన క్రియలాగా తీసుకోండి. సో గాడ్ బ్లెస్ యూ. నజరుడైన యేసయ్య, మీ యొక్క దివ్యమైన వాక్యము, మీ వాక్యం ఎంత గొప్పదైనదో మీరే బోధించుకుంటున్నందుకు వందనాలు. ఈ వాక్యం యొక్క గొప్పతనము, ఈ వాక్యంలో ఉన్న శక్తి, ఈ వాక్యం యొక్క ఇంపార్టెన్స్ మీరు బయలుపరుస్తున్నందుకు మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావము యుగ యుగంల వరకు కలుగును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బ్రదర్, ప్రైజ్ లార్డ్. Praise Lord, praise Lord. Amen. Praise Lord.